జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి మీకు మరొకసారి స్వాగతం. మరి పత్రిజీ ఏదైతే సూచించారో, ఆ సూచించినవి తూచా తప్పకుండా పాటిస్తున్న మన మాస్టర్స్ ఎంతో మందున్నారు. మరి వారిలో ఈరోజు మనకొచ్చినటువంటి మన పుష్ప ప్రకాష్ మేడం కూడా అలాంటి వారే. మరి అమ్మకి ఆ అనుభవాలు, ఆ జ్ఞానాన్ని మనం వారి మాటల్లోనే విందాం. వెల్కమ్ అమ్మా. వెల్కమ్. ఈ అద్భుత అవకాశం చాలా అపురూపమైంది. ప్రతి క్షణం మనకు ఒక గొప్ప శక్తితో ఉన్నటువంటిది. కాబట్టి ఇలాంటి శక్తిని అంతా తీసుకోవడానికి మనందరినీ ఒక ఉన్నత స్థితిలో చూడాలనుకున్నటువంటి పత్రి గారికి హృదయపూర్వకంగా, వారికి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫిజికల్ బాడీగా తరం, ఆత్మపరంగా మన అంతరాలన్నీ మేల్కొల్పినటువంటి వారు పత్రిజీ గారు. అందుకే తరం అంతరం కాన్సెప్ట్ పేరు. ఫిజికల్ గా మనం ఎలా ఉంటాము దానికన్నా ముందు అనుకోండి. బాగా వినిపిస్తుందమ్మా? ఇలా కూర్చొని చెప్పండి, చక్కగా వినిపిస్తుంది. ఓకేనన్నా. ఇప్పుడు మనం రకరకాలుగా ఎన్నో రకాలుగా చూస్తున్నాం. అయితే శ్వాసకే ఇంత ధ్యాస ఉందని కానీ, శ్వాస మీద ఇంత పవర్స్ ఉన్నాయని కానీ, మనమే గురువులమని, మనమే దేవుళ్ళమని, మనమే ఒక మహర్షులమని, ఇవన్నీ కూడా నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించినటువంటి వారు పత్రిజీ గారు. రియల్గా ఈరోజు నా జీవిత విధానాన్ని పూర్తిగా మార్చి ఒక ఆలయాన్ని ఒక దేవత ద్వారా నాకు తీసిచ్చి అందులో నన్ను ఉంచారు. ఇదంతా మామూలు వాళ్లకు సాధ్యం అవుతుందో ఏమో తెలియదు, కానీ మన ఆత్మతో ఎప్పుడైతే నమ్మకంగా పనిచేయడం మొదలు పెడతామో, ఆత్మ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే తీసుకుంటామో, మన ఉన్నత స్థితికి అన్నీ కూడా దోహదం అవుతాయి. అలాంటిదే ఈరోజు ఈ యొక్క పత్రిజీ యొక్క శక్తి క్షేత్రం అనేది ఎందుకు పెట్టారు అంటే, ఇది మామూలు వాళ్ళు డిజైన్ చేసింది కాదు. ఆత్మపరంగా ఎంతో మంది కాంతిలోకపు వాసులు డిజైన్ చేయడం వల్లనే ఈ శక్తి క్షేత్రంలో వారితో పాటు ఎన్నో వేల మంది యాస్ట్రల్ మాస్టర్స్ ఆయనందరినీ మనందరినీ ఒక లక్ష్యంతో భూమికి పంపించారు. కాబట్టి ఈరోజు మనందరము ఆ వర్క్కు మనకు రేయి లేదు, పగలు లేదు. అలాగే అంటున్నాం కదా, రేయి లేదు, పగలు లేదు, ధ్యానమే మనకు శరణ్యం. అంటే ఎప్పుడు ఎరకతో ఉండడం. శరీరపరంగా తరం అంటే ఏంటి? తరం అంటే ఏంటి మనకు? మన పూర్వీకులు, మన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, వాళ్ళతో మాట నేను నడవాలి అనే స్థితిలో ఉంటాం. ఈ మనుషుల అలా ఉంటాం. కానీ ఎప్పుడైతే అంతరంగంతో పయనించగలుగుతామో, మనలో ఉన్నత స్థితి అంటే నాకసలు ఇంత జ్ఞానము లోతుల్లో ఉంది అని తెలియదు. తరం గురించే ఆలోచించేదాన్ని. ఎంతసేపు నా చుట్టూ నా బంధువులు ఉన్నారా, వారితో నేను ఎలా ఉన్నాను, హ్యాపీ ఎంజాయ్, ఇంతకన్నా నాకు ఏమీ తెలియదు. తరం అంటే అదే అనుకున్నా. కానీ ఆ తరంలో కూడా కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు అన్నీ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనం బాహ్యంగా మనం ఫాలో అవుతూ వారిని ఎప్పుడూ కూడా మెప్పించాలి, కానీ నొప్పించరాదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఫ్యామిలీ నాది. కాబట్టి అలాంటి తల్లిదండ్రుల కోసం నేను 40 ఏళ్ళు వెయిట్ చేశానంట. వాళ్ళ యొక్క నాకు తల్లి తండ్రి కావాలనే సంకల్పంతో చేశాను. అయితే భూమికి వచ్చిన తర్వాత తెలిసింది. ఎలా తెలిసింది అంటే, ఫస్ట్లో నేను కూడా అనుకున్నా, ఏంది 14 సంతానంగా నేను భూమి మీదకి రావడం ఏంటి, ఈ ముసలోళ్ళకి నేను పుట్టడం ఏంటని. ఇది తరం పరంగా నేను 14 మంది సంతానం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. కానీ చాలా వైభవంగా నిత్య కళ్యాణం, పచ్చతోణం లాంటి జీవితమే నాది. అలాంటి జీవితంలో ఎంచుకొని హ్యాపీగా ఆనందానుభూతులు పొందుతూ, ఒక బాబా సినిమాలో రజనీకాంత్ ఎలాగా ఎంజాయ్ చేశారో అలా నేను ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉన్నాను. అయితే పెళ్ళైన తర్వాతనే ఎలా ఉండాలి, ఇదంతా తరానికి సంబంధించింది. అయితే ఎలా ఉండాలి, నా జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవాలి, ఇలాంటివన్నీ. ముందు నుంచి నాకు శివుడు అంటే ఇష్టము. తర్వాత గురువులంటే మా అమ్మా నాన్న ముందు నుంచి కూడా గురు పరంపరలో ఉన్నారు. కాబట్టి
నాన్న ఎక్కువ మౌనం. మా నాన్న ఎప్పుడు మౌనం మౌనం మౌనం. ఎప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ఆయన పనేంటో అంతవరకే. ఏ రోజు కూడా నోరెత్తి ఇంత మాట అన్నవాడు కాదు. అలాంటి తండ్రిని ఈ రోజు నేను ఎంత ప్రతి క్షణం అంతరంగంలో వారిని స్మరిస్తున్నా. ఇంత మంచి వాళ్ళనని ఎంచుకుంది. అంటే తరంలో ఉన్నప్పుడు బాధపడ్డా. అంటే ఏంటి ఇలాంటిదే జన్మ నాకి, నేను ఎందుకు జన్మ తీసుకున్నాను, నా దగ్గర ఏముంది, అన్ని మైనస్ పాయింట్లే కదా అనుకున్నా. కానీ ఎప్పుడైతే అంతరంగాన్ని పరిశోధించడానికి మొదలు పెట్టానో అప్పుడు తెలిసిందండి నాకు నిజమైనటువంటి జీవితం ఏంటి. పత్రి గారు ఆషామాషి వారు కాదు. నేను 96 నుంచి ధ్యానం చేస్తున్నా. అయితే ఫస్ట్ నుంచి కూడా నాకు మంచి అనుభవాలు అంటే నా రమణ మహర్షి గారు చెప్పినట్లుగా ఫస్ట్ నన్ను బాడీ రిలీజ్ చేసి గురువులంటే ఇలా ఉంటారని తెలియజేసింది రమణ మహర్షుల వారు. అంతరంగం శోధిస్తేనే కదా ఇదంతా. కాబట్టి అంతరంగానికి శోధించడానికి వేల మంది గురువులు మనకి ఎన్ని రకాలుగా తపన పడ్డారు. వారితో మనమందరం ఏకీభవించలేకపోయాము. కానీ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఈ యొక్క శక్తి క్షేత్రం నిజంగా ఈరోజు నాకు కోట్ల 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 ఆస్తి ఉందనే చెప్తున్నా. ఎందుకంటే ఇంత అద్భుతమైన నా తండ్రి దగ్గర నా శ్వాస వదులుతాను అంటే నాకు వేరే లక్ష్యం లేదు. నా తండ్రే నన్ను ఈరోజు ఈ శరీరాన్ని పూర్తిగా యాస్ట్రల్ మాస్టర్స్ ద్వారా నన్ను ఒక రూపుదిద్దించి, అంటే ఫిజికల్ బాడీ పరంగా ఉన్నటువంటి స్థితి నుంచి నేను ఒక ఆత్మనే కాదు, నా చుట్టూ యాస్ట్రల్ మాస్టర్స్ ఉంది, నాకు రకరకాల సర్జరీలు చేస్తూ ఇవంతా కూడా ఈ పుస్తకంలో ఉన్నాయండి. నెక్స్ట్ పుస్తకంలో ఇలా ఉంటుంది. ఇదంతా సూక్ష్మయానంలోని ఆనంద తరంగాలు. దీంట్లో సారు నిర్వాణం చెందేటప్పుడు ఇది ఫస్ట్ చెప్పి మరి నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని రకాల ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అయితే బాహ్యంగా కాదండి, అంతర్ముఖంగా ఇక్కడ రావాలి. ఏమున్నా లేకున్నా కూడా నేను నాట్యం చేయాలి. ఎలా చేయాలి అంటే నాట్యం అంటే డాన్సర్ కాదండి. మనకు బాహ్యంగా అయితే అమ్మ వాళ్ళని చూడడంతో అత్తగారింటి నుంచి ఎంత ఆనందపడతాము. అలాంటిది గురువులందరూ మనల్ని అలా చూస్తూ వాళ్ళు ఇచ్చే సందేశాలు వింటూ ఎప్పుడూ తన్వయత్వం చెందు శూన్యము, పరిశూన్యము, మహాశూన్యము ఈ 3 శూన్యాలతో కలయిక ఎప్పుడు అన్ని డైమెన్షన్స్ తో ఉన్నటువంటి ఆలోచనలు కలిగిస్తూ మనల్ని తీసుకెళ్తున్నారు. సారు గారికి నేను ఎంత చెప్పుకున్నా కూడా నేను ఏమీ చెయ్యలేను కూడా. కాబట్టి నాకు ఇప్పుడు ఒక పని అప్పగించారు. ఇంతకుముందు అర్తుకిచ్చారు నాకు పని. ఎట్లాగా ఇప్పుడు మళ్ళీ పంట పండేదానికి ఉరవకొండ పిరమిడ్లో అంటే ధ్యానం చేసేటప్పుడు ప్రతి చోట నాలో ఎందుకు, ఏమిటి, ఎలా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఆలోచనలతోనే నేను ఉరవకొండ పిరమిడ్లోకి వెళ్ళినప్పుడు ధ్యానానికి కూర్చున్నాను. పత్రిసారి ఎదురుగానే నాకు ఎక్కువగా నేను నమ్ముతానని ఆ మహానుభావుడు నాకు అలా చూపిస్తాడేమో నాకు తెలియదు. నాకు భలే పిచ్చండి. ఆయన ఎదురుగా కూర్చొని నేను ధ్యానం చేస్తుంటే టెలిపతి ద్వారా ఆయన ఇచ్చే మెసేజ్‌లు వింటూ ఆనందంతో తన్వెత్తం చెందుతాను నేను. అలాంటి స్థితి నాది. కానీ పత్రి సార్‌తో మాట్లాడాలంటే చాలా భయం. అగ్నిగోళాల్లాంటి ఆ కళ్ళను చూస్తే ఎంత ఫోకస్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఒక లోకాల్లాగా కనపడిస్తాయి. అలాంటి వారితో నేను అనుకునేదాన్ని ఎందుకు ఇంతగా ఉన్నా కూడా అందరూ ఎంత బాగా మాట్లాడతారు, నేను ఎందుకు ఇంత భయపడతాను. మరి ఆయన ఫన్నీగా మాట్లాడిచ్చినాడంటే ఎన్నెన్నో చెప్పేస్తాను. ఏంటిది అని అనుకుంటే లేదు మేడం, సారు ఆరా లాక్ చేస్తారు కాబట్టే మీరలా మీరు చెప్పలేకపోతున్నారు. అన్ని రకాలుగా నాకు సీనియర్స్ అంటే కూడా చాలా ఇష్టం అండి. వాళ్ళు రకరకాలుగా అప్పట్లో 96లో గుణాకర్ సారు, మురళీధర్ సారు, ఆయన తర్వాత మిట్టా శ్రీనివాసు, రజనీ సారు వీళ్ళందరూ కూడా ఎంత ప్రేమగా నాకెక్కువ అనుభవాలండి. ఎప్పుడు నన్ను పిలిచి మేడం మీ అనుభవం చెప్పండి అనేవాళ్ళు. అయితే వాళ్ళు నాకు అంతే ఎంకరేజ్‌గా నాతో మేడం ఇలా ఉంటుంది మేడం మీరేం ఫీల్ కావద్దండి అని సార్ మళ్ళీ ఎప్పుడైతే చెప్పమంటారో అప్పుడే చెప్పేదాన్ని. ఆ తర్వాత వాళ్ళందరూ నేనేదైనా సార్ నాకిచ్చాడంటే అందరూ తీసుకొని తినేవాళ్ళు. ట్రెక్కింగ్‌లోకి వెళితే ఆ అనుభూతులన్నీ నాకీ బాహ్యంలో ఏ దేవుడు తిరుపతికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏముంది అక్కడ విగ్రహాలు. ఆ విగ్రహాలు తప్పు కాదు. అంటే బాహ్యంగా ఆలోచించే వారికి చాలా మందికి ఆచారాలుంటాయండి. నేను ఇప్పుడు గుడికి వెళ్ళాలి. మా తరం ఇది. మేమిలాగే చేయాలి. లేకుంటే మాకు పిల్లలు కారు. లేకుంటే మాకిలా జరుగుతాంది. ఇప్పటికీ చాలా మంది ధ్యానం చేస్తున్నారు. మరి వచ్చి అమ్మ
మరి నేను పోలేనందుక నాకు ఈ ప్రాబ్లం. ఇలా అడుగుతుంటారు. నేను ఎలా ఉంటుందంటే నా తల టెంకాయ అయితే రాయి తీసుకొని కొడితే పోయేదేమో. కానీ దీంట్లో ఎలా ఉంటాయంటే, ఏంటి వీళ్ళకి ఎలా చెప్పాలి? నేను చదువుకున్న చదువుకు, వీళ్ళు చేసేటటువంటి పెద్ద పెద్ద జాబులకు వీళ్ళకి నేను సమాధానం చెప్పాలా? అంతరంగం నుంచి ఒక మాట వచ్చింది. ఏమనొచ్చిందంటే, ఆత్మ ప్రబోధనలను ఎప్పుడైతే వినగలుగుతారో, అలాంటి వాళ్లకు మేము ఉపయోగించుకుంటాము. కాబట్టి నీకు వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క లింగాకారాన్ని చూడడం, ఆ లింగంలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతిని చూడగలుగుతున్నావు కాబట్టే నీకది అర్థమవుతుంది. అలా ఎప్పుడైతే చెప్పారో నేను వెంటనే, నాన్న మీరలా కాదు, ఒక్కసారి గమనించండి ధ్యానంతో. నేనెప్పుడు కూడా ప్రేమతత్వంతోనే ఉంటానండి. నాకు భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏమిటంటే, అందరినీ ప్రేమగా మాట్లాడడం. నాన్న, అమ్మ, బుజ్జి, కన్నా, నారా, ఏరా, ఏమా, ఆడపిల్లనైతే ఏరా అంటాను, మగపిల్లలనైతే ఏమ్మా అంటాను. అంటే నాకు లింగ భేదం అనేది లేదు. తెలియదది నాకు. కానీ మా నాన్నగారు ఫస్ట్ నుంచి అలాగే పిలిచేవారు కాబట్టి నాకు అలాగే వచ్చింది. ఇప్పుడు కూడా నేను పేర్లతో పెట్టి పిలవాలన్నా నాకిష్టం ఉండదు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ఒక ఆత్మకు ఏ పేరు పెట్టాలి నేను? పేర్లు కూడా గుర్తుండవు ఒక్కొక్కసారి. అంటే అంత గొప్ప స్థితి మన పత్రిజీ గారిది. అదైతే నేను పెద్దగా అనుకున్నా. కానీ రియల్ హీరో సదానందుల వారు. ఈ మహానుభావుడు చెప్పుకుంటే కూడా నాకు ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ధ్యానానికి రాకముందు ఎప్పుడైతే ధ్యానానికొచ్చానో ఆయన ఎప్పుడూ నా టేబుల్ మీద కూర్చొని కాంతి శరీరంతో కనిపించేవారు. కానీ అదేంటి అనేది నాకు తెలియదు. ఎప్పుడైతే పత్రి గారితో మీట్ అయ్యానో చూడండి ఎట్లా విచిత్రం ఉంటుందంటే, జీవితం ఒక రంగుల రాట్నం అంటారు. నిజం. రంగుల రాట్నం లాంటిదే మన జీవితం కూడా. వైకుంఠపాళిలాగే పాములు, నిచ్చెనలు అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిని ఛేదించడానికి గురువులు మనకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నారు, ఉంటారు, ఉంటూనే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం కలిసి పయనిస్తున్నాం. సదానందుల వారు కనిపిస్తూ ఎన్నో రకాలు చెప్తూ ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తూ ఉంటే నేను అర్థం చేసుకోలేకపోయాను ఆ మహానుభావుడిని. ఈ పుస్తకం రాసినప్పుడు మాత్రమే వారి గురించి నాకు తెలిసింది. అబ్బో! ఈ మహా ఆత్మతో నేను బర్మాలో ఒక గుహలో ఉన్నానా? అప్పుడు నాకు పిల్లలు కావడానికి ఒక తాళపత్ర ఇది ఒక బాక్స్ ఇచ్చారండి. లైట్ బాక్స్ ఇచ్చారది. రెడ్ అప్పుడు లైట్ ఒత్తులకని వచ్చేదండి. ఆ బాక్స్ ఇచ్చి ఈ పిల్లలు కావడానికి మళ్ళీ పత్రి గారు ఇప్పుడే వద్దు నేను చెప్తాను. ఆ టైంలో నువ్వు చేస్తూ అని చెప్పి చెప్పడము. అంటే యాస్ట్రల్‌గా ఆయన చూపించడము, ఫిజికల్‌గా ఈయన చెప్పడము ఎలా ఉన్నిందంటే నాకు ఈ 40 ఏండ్లు జీవితం ఒక లెక్కైతే ఈ 30 ఏండ్ల జీవితం 3 క్షణాల్లాగా గడిచిపోయింది. అలాంటి స్థితిలో నన్ను తీసుకొచ్చి ఈరోజు క్రిస్టల్ ధ్యాన మాతృత్వం. సత్యం వైపు ప్రయాణం. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇంకా ఫిఫ్త్ రన్నింగ్ కావాలా. కానీ ఇంకా పత్రి గారు గాని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాని నాకు మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే సపోర్ట్ అయితే పూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన ఆరాలో నన్ను పూర్తిగా క్రిస్టల్స్‌తో నింపేశారు. ఎన్నో రకాలుగా నాకు మాస్టర్స్ అందరూ కూడా ఎనకాల లేయర్స్ ఎయడము. ఈ ఈ పుస్తకంలో ప్రతీదీ ఉంటుందండి. ఈ పుస్తకంలో ప్రతీదీ ఇంకా ఇంకా మళ్ళీ నెక్స్ట్ పుస్తకం వస్తుందంట. వాళ్ళిష్టం. నేను ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ఇష్టం. మీదే ఇది. నేనొక పువ్వును. ఆ పరిమళాల మీద మీరే. నేనొక టెంకాయని. ఆ అమృతాన్ని సేవించేది మీరే. నాదేది లేదు. నేనొక భగవంతుని లిస్ట్‌లో పనిముట్టును. ఇంతే నాకు తెలుసు. అయితే ఈ పుస్తకం అయిన తర్వాత నిర్వాణం జాగా. చాలా రోజు నేను పుస్తకం రాస్తూ ఆయన దగ్గరికి యాస్ట్రల్‌గా వెళ్ళేదానికి. నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటే చాలా ఈజీ. అట్లాగని నేను ప్రతి చిన్న దాంట్లకు అట్లాంటి దాంట్లకు ఉపయోగించుకోను. ఏమున్నా నా తండ్రితో మాట్లాడాలనుకుంటే మాత్రమే వెళ్తాను. మిగతా దాంట్లకు ససేమిరా ఒప్పుకోను. వాళ్ళు ఎవరైనా ఆత్మలొచ్చి, అమ్మ నేనిలా వెళ్ళాను, నేనిక్కడున్నాను, ఇలా ఉంది నా లోకం అని చెప్తే వింటాను అంతవరకే. కానీ అట్లాగని ఎవ్వరికీ నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే నా తండ్రి ఒకటే చెప్పాడు. నీవు ఆత్మపరంగా నీ కుసుమాలను వికసింపచేయాలంటే నీ దగ్గర వచ్చి వారి ప్రేమను ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో నీ థాట్ వల్లనే వాళ్ళకి తెలిసిపోతుంది. నువ్వేమీ చేయాల్సిన పని లేదు. నిర్వాణం దానికి చివరిగా సార్‌ని అడిగా.
నాన్న నా పని అంతా ఇంకా పుస్తకం అయిపోయింది కదా, ఇంకేం రాయాలి నేను ఫిజికంగా అంటే తరంలో ఇలా ఉంటే అంతరంగంలో ఎలా నుంచి వచ్చిందంటే, ఇది తరం ఫిజికల్ బాడీలో ఉండేది తరం, అంతరంగంలో ఉండేది అంతరంగం. అంతరంగానికి సంబంధించిన తరంగాలన్నీ కూడా మనకు ఈ ఫిజికల్ బీమ్ మీద మనం ఎలా ఉండాలి, ఈ ఫిజికల్గా మనం ఎలా వర్క్ చేయాలి, దీనికంతా కూడా నాకు ఎప్పటికప్పుడు సపోర్ట్. నన్ను భూమికి పంపించింది ఎవరో తెలుసా? మహావతార బాబాజీ గారు, కన్వమర్షి, అసలు వాసుకి మాస్టర్, వీళ్ళందరూ నాకు ఎంత సపోర్ట్, ఫిజికల్గా నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. అలాంటిది పత్రి గారిని అడిగాను నేను ధ్యానంలో కూర్చొని నిర్వాణ జాగాలకు వెళ్ళి, నాన్న పుస్తకం అయిపోయింది కదా ఇంకా ముగించను అని చెప్పడానికి నేను వెళ్తానే అక్కడ ఒక పెద్ద ఒక ఫ్లైట్ లాగా వచ్చింది. అది ఎలా ఉందంటే చెప్పడానికి కూడా నాకు రావడం లేదు, అంత పెద్దది. దాంట్లో నుంచి ఆ అజానుబావుడు ఒక్కడే దిగారు పత్రి గారు. దిగుతుంటే అరే నా తండ్రి వస్తున్నాడే, నేను ఈ జాగా అంతా ఇంత గలీజు ఉంది, దీన్ని ఎలా నేనని చెప్పి ఒక పెద్ద పరక, అది ఎంత ఉందో అంత ఉంది, మరి నేనెంత ఉన్నానో నాకు తెలియదు ఆ టైంలో. అలా క్లీన్ చేయాలని ఇలా వంగితే అప్పుడు నాలో ఉన్న పంచభూతాల్లో ఉన్న వాయుదేవుడు, నీవే కాదు నీతో ఎంతో మంది తరంగాలందరూ కూడా నీకు అందుతాయి అని చెప్తూ ఆయన అలా చెప్పడంతో పత్రి గారు అన్నారనమాట, ఎల్టోఫర్ అనే గ్రహాంతర వాసులు వస్తున్నారు, నీకు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు, కాబట్టి వాళ్ళు మీరు భూమి మీద ఒక్కరు చేసే పని సారీ మీరు 10 మంది, ఒక 100 మంది చేసే పని వారు ఒక్కరే వచ్చి చేస్తారు. వారికి 1000 చేతుల యొక్క పవర్స్, వాళ్ళ యాక్టివేషను అంతా ఎలా ఉన్నారు, అలా అంతా ఒక పెద్ద గుర్రాల్లాగా కనిపిస్తూ ఎంత ఎత్తున్నారో నాకు తెలీదు. అలా చూస్తూ ఉంటే అంతెత్తు నేను పెరిగిపోతున్నాను. అంటే మనకు ధ్యానం ద్వారా సిద్ధులన్నీ కూడా ఆవాహమవుతాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలని తెలిసేంత వరకు పత్రి గారు ఒకటే మాట చెప్పారు. నాకు ప్రతి క్షణం నడిపించింది, ప్రతి వాక్కు కూడా పత్రి గారు అంత బాగా ఇచ్చేవారనమాట. అంటే నేను మాట్లాడేది తక్కువండి. అప్పుడు నాకు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేటివి. అందుకోసం మౌనంగానే అన్నీ చెప్పుకుంటూ బాధపడేదాన్ని. ఆయన చెప్పారనమాట, ఒక యోగి ఎప్పుడూ కూడా కష్టాలనే ఎంచుకుంటాడు. నా బాధను చూసి ఆ మహానుభావుడు ఇలా చెప్పాడు. కష్టాలనే ఎంచుకుంటాడు. ఆ కష్టాలలోనే అతను ఒక పూర్ణ స్థితిలో ఉన్నటువంటి ఒక ఆణిముత్యంగా బయటికి వస్తాడు. ఇలా చెప్తూ అలా కళ్ళలోకి చూసేవారనమాట. ఇక్కడ హార్ట్ ఆనందంగా ఫీల్ అయ్యేది. అలాంటి స్థితిని నేను అందుకుంటూ ఆయన చెప్పిన ఎల్టోఫర్ గ్రహాంతర వాసుల యొక్క వాళ్ళ విశేషంగా ఎలా వస్తారు ముందుకు, దానికి నేనేం చేస్తానయ్యా, నాకు ఇప్పుడు నేను పరిగెత్తాలి, నా చేత అవుతుందా అని నేను ఒక క్వశ్చన్ వేశాను. క్వశ్చన్ వేస్తే ఆయన అన్నారు, నువ్వు ఊరికే కూర్చో, ఇంట్లోనే కూర్చో, టైం వస్తుంది, అందరూ ఎలా నీకు ఆడ పిరమిడ్ శక్తి స్థలంలో ఎలా అందరూ ధ్యానం చేస్తారు, యాస్ట్రల్ గా దండిగా మంది వస్తున్నారు, ఫిజికల్ గా కొంతమంది వస్తున్నారు, కానీ అక్కడ ఎవరైతే వచ్చి అలా చేస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహాంతర వాసులు. కాబట్టి అక్కడ ఒక్కరొచ్చినారా, ఇద్దరొచ్చినారా, ముగ్గురొచ్చినారా కాదు, అక్కడ వేల మంది యాస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారు. ఇంకా క్లీనింగ్ జరుగుతానే ఉంది. అలా జరుగుతుంటే నేనన్నా ఒక మాట నాకు అనిపించిందిరా, ఏంటయ్యా నువ్వు ఎంత ఇక్కడంతా మొత్తం ఇక్కడ తీర్థం తీసుకునే వాళ్ళు, ప్రసాదం తీసుకునే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు, కానీ సాత్విక ఆహారాన్ని తీసుకునే వాళ్ళు నాకు కనిపించడం లేదు. ఇలాంటి ప్లేస్ ఎంచుకున్నావే అని చెప్పి నేను నా మనసులో అనుకున్నా. అప్పుడు పత్రి గారి నుంచి నాకు ఒక సందేశం వచ్చింది, మంచి వారిని మార్చడం పెద్ద ఇది కాదు, ఆత్మ యొక్క గొప్పతనం వాళ్ళలో ఉంది, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే నేను శాకాహారాలు అని పెట్టడం జరిగింది. తీర్థం ద్వారా వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. వాళ్ళని వాళ్ళే హీనం చేసుకొని, నాశనం చేసుకొని, వాళ్ళకి వాళ్ళే శరీరాన్ని కుషింప చేసుకుంటారు. కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, లివర్స్ ఫెయిల్ అవుతాయి, అన్నీ ఫెయిల్ అవుతాయి. వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళకు వదిలేసేయి. శాకాహారమే ఎందుకు పట్టుకున్నానంటే, ఈ శాకాహారం వల్ల వాళ్ళ జన్మలు ఇంకా కర్మలు పెంచుకుంటూ పోతూ మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళ యొక్క తరమంతా నశించిపోతుంది. ఒక్కరు ధ్యానం చేసామంటే మనం ఎలా ఉంటారంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా తయారవుతూ ఉంటారనమాట. ఎలా అంటే
ఏమైందమ్మా? ఎవరో ఫోన్ ఫోన్ ఏదైనా చేసి వచ్చిందా? లిఫ్ట్ చేశారు. సారీ నాన్న. ఆ! పర్లేదు. ఓకే. అలా అప్పుడు ఎవరు దయచేసి ఎవ్వరు ఫోన్ చేయొద్దండి మాస్టర్స్. ప్లీజ్, ప్లీజ్. ఇది అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పత్రి గారి యొక్క సందేశం ఒక పుష్పరథం, ఒక కుసుమంలాగా ఆయన యొక్క సహస్రాల ఆయన విగ్రహాన్ని పెట్టడానికి ఈ సహస్రార పిరమిడ్ యొక్క శక్తికి మనందరం కూడా 4-6 వరకు ధ్యానం చేయండి. 5-8 అంటే కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుందేమో, మాకు వంటలని, సంసారం అని ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ఇటులు కావాలని ఎవరు చెప్పారంటే మహావతార బాబా సదానంద యోగి. ఎంత అసలు సదానంద యోగి గారైతే చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు అలా కారిపోయాయండి. ఆయన ఏం చెప్తున్నారంటే నా ఆయన ఇలా అంటున్నాడు అనమాట. నా సుభాష్, ఆయన చెప్పే విధానం నాకు భలే నవ్వొచ్చింది. నా సుభాష్ ఆడంత శక్తి తరంగాల్లో మీ అందరితో కలిసి ఉంటే నేను చూడాలనుకుంటున్నాను అంటూ ఊయలూగుతూ కనిపించారు. నాకు ఆ దృశ్యాన్ని చాలా హ్యాపీ అయిపోయింది. అంటే ఎంతమంది గురువులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క శక్తి క్షేత్రానికి మారడానికి. కాబట్టి అలాంటి శక్తి క్షేత్రంలో మనమంతా ఒక ఈ ఇక్కడున్న భూమి కూడా చాలా తపన పడుతోంది. ఇంకా ఎంత పాజిటివ్ రావాలి, ఇంకా ఎన్నో మెరికల్స్ జరగాలి. ఈ 2025లో చాలా రకాలుగా మెరికల్స్ జరుగుతాయి. చాలా ప్రాసెస్ ఉంటాయి. కాబట్టి తట్టుకునే శక్తి ఒక పిరమిడ్ మాస్టర్స్ కావాలి. కాబట్టి అలాంటి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా దయచేసి ఎరుకతో మనను మనం తీర్చిదిద్దుకోవడమే. ఇక్కడ నేను గాని, మీరు గాని అందరూ నిమిత్త మాత్రులమే, సాక్షిభూతులమే. కాబట్టి మనలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక గురువుకు ఇచ్చేటటువంటి బహుమానం ఏంటి అంటే ఆయన ఒక్కటే చెప్తున్నారు సదానంద యోగి, మహావతార బాబాజీ. నువ్వేమో నన్ను ఇలాగే అన్నారు బాగా. నువ్వేమో గురువు అంటున్నావు గాను పెద్దగా గురువుకి ఏం చేస్తున్నావు నువ్వు? నా దగ్గర ఏముంది నాన్న, నేను ఇస్తే 10,000 ఇవ్వగలను, 20,000 కానీ నాకు అంతకన్నా ఏముంది, నావన్నీ వదిలేసి వచ్చాను కదా నువ్వు చెప్పినందుకు అని అన్న. అంటే అప్పుడు మహావతార బాబాజీ సదానంద యోగులు ఇద్దరు ఒకటే మాట అంటారు. ఈ మహానుభావుడు మాత్రం ఊరికే ధ్యానం చేసుకుంటా కూర్చొని ఉన్నారు పత్రికని. అప్పుడు ఏమనిపించిందంటే మీరందరూ ఇటుకలు కావాలి అన్నారు. ఎలా ఇటుకలు కావాలంటే నేను మళ్ళీ మట్టిని, సిమెంటుని ఇవన్నీ కలిపి ఇలా చేస్తారా ఏమో అనుకున్నా. కానీ అలా కాదంట. అలా కాదు, మీరందరూ కూడా మీ యొక్క ధ్యాన శక్తి ద్వారా గోల్డెన్ ఎనర్జీతో ఒక ఇటుకలాగా కావచ్చు, సిమెంట్ ఇటుకలాగా, సిల్వర్ ఇటుకలాగా మీరు రకరకాల ఇటుకలుగా వచ్చి అక్కడ చేరుకోవాలి. అలా చేరుకునే దానికే మీ గురువులు మిమ్మల్ని రప్పించారు. గురుమండలి అంతా కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి అలాంటి గొప్ప స్థితిని పొందడానికే ఇక్కడ నిన్ను రప్పించారు. కాబట్టి నీవు ఎనీ టైం 24 గంటలు నా మనోభావాలతోనే ఉండు. నేను ఎలా చెప్తే అలా ముందుకు సాగుతుండు. అలాగే నాకు రోజు ఎంతోమంది మా ఇంటికి 10:30 నుంచి 11 నుంచి వస్తారు. 1 గంట వరకు ఉంటారు. సాయంకాలం మళ్ళీ 4 గంటలకు వస్తారు. ఇంట్లో ధ్యానము వడ్డిన నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను ఎంత తపన పడ్డాను కాబట్టి మాస్టర్స్ నాకు ఈ వర్క్ ఇచ్చారా, కరెక్ట్. అందుకే ప్రతి ఒక్కరూ ఒక ఇటుక కావాలి. ఇది గురువు గారి యొక్క, అంటే మన గురువు గారు కాదండి, సదానంద యోగి మహావతార బాబాజీ గారి యొక్క సందేశము. అందుకే వాళ్ళు చెప్పినట్లుగా నేను రోజు అణువులుగా బిందువులుగా పంపిస్తూ వస్తున్నా. బిందువులుగా నాన్న, ఒక ఆంజనేయ స్వామి తన రాళ్లను ఎలా నదిలో, రామేశ్వరం నదిలో ఎలా ఆయన అడ్డగించాడు లంకలో, అలాగా నా చేత అయ్యేది నా ఎనర్జీని అంతా కూడా నేను వేరే నువ్వు వేరే అనేది లేదు. కాబట్టి నా ఎనర్జీ చుట్టూ ఎవరెవరైతే ఎక్కువ ధ్యానం చేస్తుంటారో, మాకు ఏ అనుభవాలు లేవు, మేము ఎలా చేయాలి అని తపన పడుతున్న వారి యొక్క ఎనర్జీని అంతా కూడా ఇటుకలుగా మారడానికి ఏ ఇంజనీర్ అయితే ఉన్నారో యాస్ట్రల్గా వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీని అంతా కూడా ఒక సిమెంట్గా, ఇసుకగా తయారు చేసుకొని వారిని ఇటుకగా మార్చడానికి వారికి ఒక జ్ఞానం కలిగించండి అని చెప్తూ, ఇలా రకరకాలుగా నాలో నుంచి అంతర్వాణి, అంటే ప్రతి ఒక్కరికి సరస్వతీదేవి, మనం అనుకుంటున్నాం లక్ష్మి 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 అంటున్నాం, కానీ మనని ఎప్పుడు విడనాడక నడిపించేటటువంటి సరస్వతిని మాత్రం మర్చిపోతున్నాం. మన నాలుక మీద ఆమె ఉంది. విశుద్ధ చక్ర యాక్టివేట్ అయితే తప్ప మనము ఏదైనా కూడా సరైన వాక్కు మాట్లాడలేం. కాబట్టి అలాంటి అంతరంగ పరిశోధన వల్లనే మనకు జరుగుతుంది. కాబట్టి శ్వాసే నా ధార, ఆ ధారలో మనం వెళ్తూ ఉన్నాం, ఒక పడవలో వెళ్తున్నాం. కాబట్టి
చాలా రకాలుగా మీరు దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే, గురువు గారికి మనం ఇచ్చేది ఒక ధ్యాన యొక్క ఎనర్జీనే. తర్వాత ధన మన కనక అదంతా అది మీ ఇష్టం. ఏది ఎక్కడ కూడా శాసించే అవసరం లేదు. మీరు రూపాయి ఇస్తే రూ. 100 మీకు వస్తుంది. కాబట్టి ఎలా వస్తుంది, కానీ థాట్ అనేది ఎలా ఉండాలి, మనం ఇచ్చేటప్పుడు అక్కడ ఎలా ఉండాలంటే, మనం ఒక రూ. 10 ఇస్తున్నాం, నేనైనా మీరైనా, నేను కూడా కొన్ని కొన్ని తెలియక తప్పులు చేస్తున్నాను. మళ్ళీ ఇన్నర్ నుంచి చెప్తుంటారు ఇలా చేయాలి అని. అంతర్వాణి అనేది నాకు చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అంతర్వాణి ఉంది, దివ్యనేత్రం ఉంది. ఫస్ట్‌లో నాకు కూడా తెలీదు. పత్రి గారు, మీరందరూ పరమాత్మలే, మీ అందరికీ థర్డ్ ఐ ఉంది, మీరందరూ ఇలా ఉన్నారు, మీరందరూ అలా ఉన్నారు, మీరేంటి అని ఆయన చెప్పే మాటలకు అనుకునేదాన్ని. కానీ నా యొక్క థర్డ్ ఐలో డైరెక్ట్‌గా ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు అంత స్క్రీన్ చూస్తూ ఎంత పెద్దగా చూపిస్తూ నాకు అలా చూడడం వల్ల అనిపించింది, ప్రతి ఒక్కరూ పరమేశ్వరులే. కాబట్టి నేను అందరిని నాన్న, అమ్మ అంటున్నాను. నాకు చాలా తృప్తి అనిపించింది. వీళ్ళందరూ నా అమ్మ, నాన్నలే. కాబట్టి ఎవరైనా నన్ను అమ్మ అన్నా నాకు అంతే ఇష్టం. కాబట్టి మనందరం కూడా ఆ అర్ధనారీశ్వరులమే. అర్ధనారీశ్వరులకును మనం ఫిజికల్‌గా తరంలో, అంటే ఈ ఫిజికల్‌గా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మన తరతరాల వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కాంతులను అర్థం చేసుకొని వారి లోకాలకు వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది. అంటే ఎరుక అనేది, అంటే ఎవరి లోకం వాళ్ళకుంది. వాళ్ళై వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మనకే ఒక బిగం చెవులు 4, 5 ఇచ్చారనుకోండి. ఒక ఒక తాళం చెవి తీసుకొని ఆ తాళాన్ని తీయడానికి కన్‌ఫ్యూజ్ అవుతాం. అలా వేల లోకాలున్నాయి. ఆ వేల లోకాల్లో తనదైన లోకానికి వెళ్ళడానికి మధ్యలో ఎంతోమంది ఈ కాణలోకాలు, మహాకాణలోకాల్లో రకరకాల జ్ఞానాలు తీసుకుంటూ, అక్కడ కొద్దిగా అర్రె పాపము అని మళ్ళీ అక్కడ మనం రోంత తచ్చాడామంటే, మరి మనం అక్కడ కొద్దిగా యుగ యుగాల నుంచి, అంటే ఎన్ని యుగాలైంది, అసలు ఎంతమంది యోగులు, ఎన్ని రకాలు, అసలు అంతరంగంలోకి వెళ్తాంటే ఆ తరతరాల వాళ్ళ యొక్క ఆలోచనలు రియల్‌గా ఈ మామూలు తలకు పనికిరాదు. అందుకే నాకేది మైండ్‌లో ఉండదు. ఈ టైంలో ఇలా చెప్పాలి అంతే. నేనిప్పుడు అనితకి నేను థాంక్స్ చెప్తున్నాను, నా తల్లికి. అమ్మ నువ్వు క్లాస్ చేయాలి. ఓకే. అంతే. రెండో రోజు నాకిలా అంతరం అనే కాన్సెప్ట్ వచ్చింది. నాన్న ఈ కాన్సెప్ట్ వచ్చిందని పెట్టేసా. అంతే. అలా ఈరోజు మీ ముందుకు నేనొచ్చి చెప్తున్నానంటే, నాకే పుస్తక నాలెడ్జ్ లేదు. నాకు యాస్ట్రల్ మాస్టర్స్ యొక్క సందేశాలు, యాస్ట్రల్‌గా మీరు కూడా గురువులే కాబట్టి, మీ అందరిలో ఉన్న యోగుల ద్వారా నేను ఎన్నో నేర్చుకుంటూ మనం టీవీ చూస్తాము. టీవీ చూస్తే ఎలా ఉంటాయి సీరియల్‌లలో, అంతసేపు విలను, హీరో ఆడదే, ఈ హీరోయిన్ ఆడదే. కానీ ఇద్దరికీ ఫైటింగ్. ఈ ఈ జీవితం ఇలాగే ఉంది. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే మన సంసారంలో ఎంత బాగా ఉన్నా ఎవరో ఒకరు మనకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అవునా? అలాంటి డిస్టర్బ్‌లన్నీ కూడా మీరెప్పుడైతే తరాన్ని ధ్యానం చేసి 41 డేస్ ధ్యానం చేయడం వల్ల, ఎప్పుడైతే మనోభావాలతో స్థిరత్వాన్ని పొంది, మూలాధార చక్రంలో ఉన్న వినాయకుని యొక్క ఆలోచనలతో మీరు అంతర్లీనమవుతారు. అప్పుడే చాలామంది పాములంటే భయపడతాం. ప్లీజ్ ఎవ్వరు భయపడొద్దండి, బాధపడొద్దండి, చంపొద్దండి. వాళ్ళెంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళు. ఎందుకంటే నేను కూడా వాళ్ళలో ఒకదాన్ని కాబట్టి నన్ను నడుపుతున్నది వాసుకి మాస్టర్ కాబట్టి చెప్తున్నాను. వాళ్ళెంత ప్రేమగా అసలు మొన్న చూశానండి నేను, పిరమిడ్ వానొచ్చింది. వానొస్తే పిరమిడ్ మీద పచ్చిక ఉంది గదా! పచ్చికలో వస్తున్నాను. నేను ఫస్ట్ టైమ్ అన్ని పాములను చూడడం ఒకేసారి. అన్ని దారి పొడవునా ఇంతింతే ఉన్నాయి. చిన్నగా చిటికెన లావుతో ఉన్నాయి. వాటిని చూస్తూ నేనెంత స్పందించానంటే, నాన్న మిమ్మల్ని ఎవరిని తొక్కుతానో నాకు తెలీదయ్యా, మీరు పక్కకు పోండి. ఈరోజు నాది తప్పయింది. వచ్చేసా ఇక్కడికి. మీరిలా రావద్దండి. వానలకి పుట్టల్లో ఉండలేక బయటకొచ్చాయి. అయితే నేను చాలా అసలు నాకనిపిచ్చింది, ఇంత గొప్పవాళ్ళా? మరి మీరెందుకయ్యా ఈ పేరు తెచ్చుకుంటారు? మిమ్మల్నెందుకు మాకు భయాలు పుట్టిస్తారు? మీ భయం వల్లనే మేం భయపడుతున్నాం. కాబట్టి జంతువులన్నిట్లో కూడా చూస్తున్నానండి. ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా కుక్కలన్నీ వస్తాయి. దండిగా ఒక 6, 7 కుక్కలొస్తాయి. వస్తే ఒక్క పూట మనం అన్నం పెడతామనుకోండి, అవి ఇక్కడే ఉంటాయి.
ఇక్కడే ఉంటే నేను నాకు కోపమొచ్చి ఒక్కసారి ఇలా కట్టి తీసుకునేది, ఇంకా నేను ఇంట్లో ఉండంగానే పరిగెత్తిపోతాయి. అంటే మన థాట్ అనేది వాటికి తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా మన మనమే భయపడి, నేను పోతున్నాను, కరుస్తుంది, నేను పోతున్నాను, ఇది చేస్తుందని ఆలోచనలు మనమే పంపుతున్నాము. పూర్ణ స్థితి కలిగిన వాళ్ళమనేది మన మైండ్‌లో పెట్టుకున్నామంటే, మనకు వాటి ప్రేమనే లభిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఆ పాములన్నీ గూడా అలా వెళ్తూ ఉంటే ఎంత బాధపడ్డానో, దేన్ని తొక్కానో నాకు తెలీదే. ఏ తల్లి నన్ను బాధపడుతుందో. నేను ఈరోజు నాకు సంతానం లేదు అనుకుంటున్నాను గానీ, నాకెంతమంది వేల మంది పిల్లలున్నారు కదా! మరి ఆ తల్లికి కూడా ఇంతమంది ఒక పాముకు 100 గుడ్లు పెడుతుందంట. ఆ 100 గుడ్లలో పక్కకు పొర్లినవి పాములైతాయి. కాబట్టి మిగతాటివన్నీ భిన్నమైపోతాయి. అట్లాంటి వాటితో అందుకే ఇక్కడ నాగలోకానికి ఎందుకు సంబంధం ఉంది? ఎందుకు ఎంచుకున్నారు పత్రి గారు? నిజంగా చెప్పాలంటే పత్రి గారి ఏ ఆలోచనైనా కూడా మనం కళ్ళ ద్వారా గ్రహించాలి. ఆ కళ్ళు ఫిజికల్ బాడీకున్నటువంటి ఆ కళ్ళు, దివ్యనేత్రానికి ఉన్నటువంటి ఆ కాంతి ఎప్పుడైతే మనం అలా కూర్చొని, అలా ఒక్కసారి అలా చూస్తూ ఉన్నామంటే, ఆ బ్రహ్మకున్నటువంటి ఆలోచనలన్నీ తరంగాలుగా తర త తరంగాలుగా మనలోకి ప్రవేశించడం జరుగుతుంది మాస్టర్స్. కాబట్టి ఎవ్వరు కూడా చింతపడొద్దండి. ఏ ఉద్యోగం రాలేదని ధ్యానం చేస్తున్నా, ఆరోగ్యం బాలేదని ధ్యానం చేస్తున్నా, అవన్నీ కూడా తాత్కాలికంగా ఫిజికల్ బాడీకి సంబంధించినవి. మీరు 41 డేస్ మనస, వాచ, కర్మణ మీరు ధ్యానం చెయ్యండి అంతే. పిరమిడ్‌లో కూర్చొని ఒక గంట ధ్యానం చేస్తే కూడా ఆ మహేషుని ఎనర్జీ ఎంత బావుందో అసలక్కడికి పోతే తెలియని పులకింతొస్తుంది. నేను ఒంటరిగా వెళ్ళానంటే నాలో నేనే పరవశించిపోతూ ఉంటాను. అందుకే మా ఆయనంట కూడా సాధ్యమైనంత వరకు వెళ్ళను. నేను నడుచుకుంటూనే అన్ని చుట్టూ చూస్తా. అన్నీ దగ్గరే ఉన్నాయి గదా! అలాగా ఆ పరవశాన్ని పొందుతూ తన్మయత్వం చెందాలంటే మన పాదాలు ఈ శక్తి క్షేత్రాన్ని తాకాలి. అందుకే ఐ లవ్ యూ శక్తి క్షేత్రం ప్రతి మన మన ఇల్లు కూడా దేవాలయమే. ఎందుకంటే నేను ఎన్నో రకాలుగా ఎంతో మందికి సజ్జన సాంగత్యం ద్వారా నేర్చుకున్నా వాళ్ళకి చేస్తూ నేను నేర్చుకున్నా. అందుకే ఆహ్, ఈ బె నేనెందుకు పిల్లలు కాలేని జన్మ తీసుకున్నాను అని ఫస్ట్ బాధపడిన నేను. అంటే నా తరంలో వాళ్ళంతా కూడా తల్లి, పిల్ల అందరూ బాగున్నారు. కడుపు నిండా పిల్లలు అన్ని రకాల ఆస్తులు అన్నీ ఉన్నాయి. మరి నేనెందుకు వాటిని మళ్ళీ బ్యాంకులకు పంపించాను? అంటే మాయలో పడిపోకోకుండా నన్ను గురువులందరూ కలిసి నా తల్లి, తండ్రి నన్ను ఇంకా బాగా అసలు వాళ్ళు బాడీ 93, 94లో వాళ్ళు బాడీ వికెట్ చేసినా కూడా ఇంతవరకు నా దగ్గర ఉండి, ఈ పుస్తకంలో రాశానని డేట్లతో సహా ఇచ్చారు. టెలిపతి ద్వారా వాళ్ళు చెప్తుంటే నేను రాశాను. అంటే మన తల్లిదండ్రులు ఆషామాషి వాళ్ళు కాదు. అద్భుతమైనటువంటి ఎంతో గొప్పవాళ్ళు. కానీ మనం కొన్ని కొన్ని వాళ్ళ రాంగ్ ఇన్ఫర్మేషన్‌లు ఎవరో మమ్మీలా, మా నాన్నలా అని అనుకుంటారు. చాలా తప్పు. నేను గూడా ఒకానొకప్పుడు వీళ్ళకి ఇంతమంది పిల్లలు కావాలా? కానీ ఏ రోజు కూడా ప్రేమతత్వమే పొందాను కానీ వాళ్ళ నుంచి నాకు ఏ రోజు కూడా వాళ్ళ నుంచి ఇది లేదు. మా ఇంట్లో ఒక పుట్ట ఉన్నింది. ఆ పుట్టలో నేనుండి ఇదంతా ప్రూఫ్‌లన్నీ మీకున్నాయి. ఫస్ట్ పుస్తకంలో 'యోగులతో నా ఆత్మకథనంలో' మొత్తం అదంతా కూడా పత్రిక డైరెక్ట్‌గా ఇట్లా కూర్చొని నేను థాట్ రిలీజ్ చేశాను. నేను నా తండ్రి ఎలాగైనా సరే స్వర్ణలత మేడం 3 సార్లు దిద్దారు. దిద్దిన తర్వాత నాకు చాలా అనిపించింది. లేదు నా తండ్రి చూడాలి. ఫస్ట్ అయితే నన్ను కన్నడలోనే రాయమన్నారు. మన బళ్ళారి వాళ్ళంతా 22 ఏళ్ళు ఉన్నాను గాబట్టి, వాళ్ళందరూ కూడా మేడం మాకు కన్నడలోనే రావాలి మీ పుస్తకం అన్నారు. లేదు నా తండ్రికొచ్చేది తెలుగే. ఇంగ్లీష్ నాకు రాదు. కాబట్టి నేను తెలుగులోనే రాసి ఆయన యెస్ అన్న తర్వాతనే మీకు మళ్ళీ అందిస్తానని చెప్పడం వల్ల నేనిలా 3 సార్లు స్వర్ణలత మేడం చాలా బాగా చేశారు. ఆమె దగ్గర గూడా నేను చాలా నేర్చుకున్నా. ఎన్నో కేసులు పంపించేది. ఆ కేసులన్నీ నేను థర్డ్ ఐ ద్వారా చూస్తూ అంటే అక్కడ ఒక పుస్తకం రాసేటప్పుడు ఒక సత్యనారాయణ స్వామిలాగా పూజ చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలుంటాయో అలా ఉంటాయండి నాకి. రెండో పుస్తకం రాసేటప్పుడు ఇంకా బాగా అబ్జర్వ్ చేసిన. మాస్టర్స్ ఎప్పుడొస్తారు? ఎప్పుడు ఏ సందేశం ఇస్తారు? అలా రాస్తూ వచ్చాను. అప్పుడు ప పత్రి సార్ ఫోను చేశారు 4 గంటలు. భోంచేస్తున్నాము ఫోను చేశారు. 2:30 ఆ టైంలో. మేడం రేపు రావాలంట మీరు కడతాల్‌కి పుస్తక కలెక్షనానికి. సరే. మళ్ళీ అప్పుడు ఆహ్, వె మా సారు ఒప్పుకోవడం అంటే కష్టం అనమాట. అలాంటిది ఆయన సరే వెళ్దామన్నారు. వెళ్దామంటే రాత్రి మేము 10 గంటలకు, 9 గంటలకు రిజర్వేషన్ చేసుకొని బళ్ళారి నుంచి హైదరాబాద్‌కొచ్చాం. వచ్చేదే పత్రి గారికి జ్వరమొస్తాంది.
102 వచ్చిందని చాముండేశ్వరి మేడం చెప్పారు. అంటే సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు కదా ఇక్కడ, అన్నదానంలో ఆయన భార్య చాముండేశ్వరి. అప్పుడు ఆమె పుట్టబర్తిలోనే ఉన్నింది. మేము ధర్మవరంలో ఉన్నప్పుడు మేడం సార్ చెప్పాడంట, మౌనంలో ఉన్నాడు సార్ అప్పుడు. సార్ చెప్పారంట, మీ మీ వాళ్ళే ఈ పుస్తకం రాసింది, మీ ఊరు వాళ్ళే అని చెప్పి సైగ చేశారంట సార్. మేడం మీరా అని ఆమె తెల్లవారి నేను మేడం సార్ దగ్గరికి వెళ్ళడంతో అక్కడ టిఫిన్ చేసి అలా కూర్చున్నాను. మేడం చెప్పారు, సార్కి 102 డిగ్రీలు, రాత్రి జ్వరం వస్తుంది. ఏంటి నా తండ్రికి జ్వరమా? అయితే మరి మా ఆయన చూస్తే షష్టి పూర్తి, నీ పుస్తకం ఎప్పుడన్నా కానీ నాకు సంబంధం లే, నాకు షష్టి పూర్తి, నేను నా ఏంటి నుంచి నీ ఏండ్లు ఎక్కడన్నా పోయి తండ్రి నా ఏండ్లు ఆగిపోతాయి నేను మనసులో అనుకున్నానండి. రియల్గా ఆగిపోయాయి. అలా ఆ రోజు రిలీజ్ చేయడానికి నాకు గుంటూరు పిల్లల ద్వారా ఒక మెసేజ్ రావడం పుస్తకంలో చివరిలో ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్వాసకి ఇంత పవర్ ఉంది అని తెలుసుకోవడానికే చెప్తున్నాను గానీ, నేను గొప్ప అనేది లేనే లేదు. నేను మీలో ఒక అణువునే. కాబట్టి నాలో ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని, నన్ను నేను తీర్చిదిద్దినటువంటి నా గురువులందరికీ నేను చెప్తున్నాను. కాబట్టి మనం ధ్యానం చేయడం వల్ల మన తరాల వాళ్ళందరూ కూడా మనం పుట్టకముందే ఎన్నో తరాలుంటాయి. మనకు తెలుసు 7 తరాలు ఒక భార్యాభర్త ప్రేమించి పెళ్లి చేసుకోవాలనంటే 7 తరాలు పడుతుంది అని. అలా 7 తరాల వాళ్ళని కూడా పైకి పంపగల శక్తి మన ఆత్మకుంది. 1000 సహస్రాల్లో ఉన్నటువంటి మన గొప్ప స్థితి. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న మనము తక్కువగా అంచనా వేసుకొని, ఈ అర్త్‌కు ఇప్పుడు మన అవసరం చాలా ఉంది. ఎంత పని చేసుకున్నా మిష్టం. తర్వాత మీకంటూ ఒక టైం ఉంటుంది. మీకంటూ ఒక రాత్రి ఉంటుంది. మీకంటూ ఒక పగలు ఎప్పుడు మీకుంటుంది గదా! అలా అప్పుడు కూర్చోవడం హాయిగా కూర్చొని, మేడం మాకు థాట్స్ వస్తాయి గదా! ఎలా అంటారు? థాట్స్ వస్తాయి. ఎందుకంటే మీరు వస్తున్నారా? అయితే మీతో ఉన్న నెగెటివ్ థాట్స్‌ని తీసుకుపోవడానికి వస్తున్నారా? బై రా అని చెప్పమంటాను. ఇలా వాళ్ళకే పరిచయం చేసి పంపించేసేయాల. అలా చేస్తే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఎవరైనా గాని మనం గాని చూడండి, ఉదాహరణకి మనం ఇప్పుడు ఎవరైనా నాకు కర్ణాటక వాళ్ళొచ్చి, మేడం కర్ణాటక వాళ్ళొచ్చినారంటే తెలియని ఒక పొంగుతుంది నాలో హృదయంలో. అరె! మా వాళ్ళొచ్చారని. అలాగా ఆ బ్లాక్ మాస్టర్స్ గూడా వాళ్ళని చూడడంతోటే వెళ్ళిపోతారు. చీకటి కనిపిస్తాంది. మేడం చీకటి కనిపిస్తాంది. మాకేం లేదు. గట్టిగా కళ్ళు మూయకోకుండా మీరెప్పుడైతే అంతరంగంలోకి తొంగి చూస్తారో ఆటోమేటిక్‌గా మీకక్కడ అలా వెళ్తూనండి. ఆ చీకటిలోనే వెళ్తే మీ గుహ ఏది? ఆ గుహలో మీరెలా ఉన్నారు? మీకేం అందిస్తారు? అలా భయపడి అక్కడ ఆగిపోవద్దండి మాస్టర్స్. కాబట్టి అలా అలా ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అలా చీకటిని గాని దేన్ని చూసి కూడా భయపడొద్దండి. ఈ 14వ విల్లాలో నేనున్నాను. నన్నెందుకు పత్రి గారు పిరమిడ్ ఎనకాల, శివుని ఎనకాల పెట్టారు అంటే, మీలాంటి వాళ్ళతో కలిసి ఆనందిస్తూ, ఈ జూమ్‌లో కలిసి నాకసలు ఎలా ఉంటుందంటే, చాలామంది మా బంధువులంతా అంటారు, "ఏముందని పాప అంత మురిసిపోతా ఉంటావు నువ్వు? ఏముందక్కడంటే" నా కళ్ళతో చూడండి. ఒక ప్రియుడు ప్రియురాలిని కళ్ళతో చూసినట్ల, నా కళ్ళతో చూడండి. నా యోగులంతా ఎలా కనపడిస్తారో మీకు. నేను చూశాను. కాబట్టే కేదారిలో నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్క కణం, ప్రతి ఒక్కళ్ళు ఒక చీమల్లాగా ఫ్లైట్‌లో కూర్చొని వెళ్తూ ఉన్నాను ఫిజికల్‌గా. అలా వెళ్తూ ఉన్నాను. అక్కడ 15 మినిట్సే ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి సీతారాంపురం నుంచి. వెళ్తూ ఉంటే నా కళ్ళు ఏమాత్రం ఏమారలేదు. ఎరుకతో ఉన్నా. కాశీకి పోయినప్పుడు 40 రోజులు హ్యాపీగా అసలు ఉంటే పోతే పోతే. నా తండ్రితో నేను ఉండాలనుకున్నాను. అలా ఉన్నాను. అలా వెళ్తుంటే ప్రతి ఒక్క 1,44 కొండల్లో నుంచి కాంతులు ఇలా వస్తూ అజానుభావుడైన నా పత్రి గారు అలా కనపడిస్తూ ఇలా చేతులు చాచారు. నేను అలా వస్తూ ఉన్నాను. అంతలోకే కేదార్ వచ్చేసింది. ఇదండి నా బాధ. అవునా? బావుందా? నా గురువుగారు అలా ఇలా అనడం. ఇది పత్రి సార్‌తో చెప్తే నవ్వుతారు సారు. డైరెక్ట్‌గా నేను బెంగుళూరులో చెప్పా. "ఏంటి సార్ మరి అన్యాయం అంత బిర్యానీ రావాలా? మీ చేతుల్లోకొచ్చిన తర్వాత నేను నీతో నాకు పనుంది" అన్నారు సారు. అంటే ఎంత గొప్ప వాళ్ళంటే చెప్పుకుంటే చాలా ఇది. ఒక 5 మినిట్స్ అందరు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ యొక్క అనుభూతిని పొందుదాం మాస్టర్స్. ఓకే. ఒక్క 5 మినిట్స్ మాత్రమే అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు వీడియోలు ఆన్ చేసుకోండి. ఈ అద్భుత అవకాశం నన్ను కూడా చూడనియ్యండి మీ అందరిని.
ఆత్మశక్తి కనిపించి అధమ శక్తి పారద్రోలి అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం మమేకమై పరవశించి నాడులన్నీ శుద్ధి చేసి పూర్ణ శక్తి నడిచి ఉండి నడుపునులే ముందుకు అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం వృక్ష సామ్రాజ్యమును ఖడ్గముతో ఖండించిన వృక్ష సామ్రాజ్యమును ఖడ్గముతో ఖండించిన ప్రక్కనే మొలకెత్తి పరవశించి ఊగునులే పరవశించి పొందునులే అద్భుత జ్ఞానం ఇది అద్భుత ధ్యానం అద్భుత ధ్యానం ఇది అద్భుత జ్ఞానం నదిలా ప్రవహిస్తూ మనసులోని కల్మషాలు నదిలా ప్రవహిస్తూ మనసులోని కల్మషాలు కడిగి వేసి సాగిపోవు మురిపెంగా అద్భుతమే తెలియజేయు అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం పక్షి జాతిలో నేర్చిన సూక్ష్మ శరీరయానమును పక్షి జాతిలో నేర్చిన సూక్ష్మ శరీరయానమును తెలపమని మురిసిపోయి చేయునులే అద్భుత ధ్యానం అద్భుత ధ్యానం ఇది అద్భుత జ్ఞానం మృగాలలో కలసిపోయి మురిపెంగా ఆడుకొని అలసిపోని శరీరంలో చేరుకొని చేయునులే అద్భుత ధ్యానం మృగాలతో ఆడుకుంటాం మనం, కానీ అలసిపోయి ఎప్పుడైతే శరీరంలోకి వస్తానే అంటే ఇది సూక్ష్మ శరీరాన్ని మనం అక్కడే నేర్చుకున్నాము. మృగాలతో కలసిపోయి మురిపెంగా ఆడుకొని అలసిపోని శరీరంలో చేరుకొని చేయునులే అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం అద్భుత జ్ఞానం నక్షత్ర మండలమున జ్ఞానాన్ని తెలుసుకొని సహస్రాల్లో ఉన్నప్పుడు మనం అన్ని నక్షత్రాలన్నీ చూస్తున్నాం. నక్షత్ర మండలమున జ్ఞానాన్ని తెలుసుకొని సాగరముల సాగిపోయి మురిపెంగా మురిసేటి అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం అద్భుత ధ్యానం ఇది అద్భుత జ్ఞానం ఆనందలోకముల హాయిగా విహరిస్తూ ఆనందలోకమున హాయిగా విహరిస్తూ గురు మండలము చేరి గురుతులే తెలుసుకొని గమ్యమునే చేరులే అద్భుత ధ్యానం ఆనందలోకాల హాయిగా విహరిస్తూ గురు మండలమున చేరి గురుతులే తెలుసుకొని గమ్యమునే చేరునులే అద్భుత ధ్యానం అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం అద్భుత ధ్యానం ఇది అద్భుత ధ్యానం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వానికి, భూమికి, ప్రకృతికి, గురుమండలికి, సిద్ధ మండలికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ మీ అందరి ద్వారా కూడా నాకు ఆ టెలిపతి ద్వారా అందిన జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. కాబట్టి ఈడ నేనేమి చెప్పలేదు, అంతా మీరు చెప్పిందే నా ద్వారా చెప్పించారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. అద్భుత జ్ఞానం, అద్భుత మీ గానం ఎంత అద్భుతంగా ఉందో, ఎంత బాగా పాడారో అసలు. ఇవన్నీ పత్రి సార్ రాయించారు. నాలో రచయితను మేల్కొల్పాడు, కవిని మేల్కొల్పారు, సింగర్ని మేల్కొల్పారు, అన్ని రకాల మేల్కొల్పింది. అన్ని రాగాలు ఆయన నుంచి నేను నేర్చుకున్నా. మీ వాయిస్ అసలు ఎంత బాగుందో ఆస్వాదించే వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టుంది. మీరు చెప్పిన క్లాస్ ఒక ఎత్తు అయితే పాడిన పాట ఇంకో ఎత్తు. చాలా చాలా అద్భుతంగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. ఆ పుస్తకాలు మీ ద్వారా వచ్చిన ఆ జ్ఞానాన్ని త్వరలో అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు అమృతోత్సవాలకు వచ్చిన వేళ మీ దగ్గర ఆ బుక్ తీసుకుంటాను. ఓకే ఓకే ఓకే. మాస్టర్స్ ఎవరైనా అమ్మతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అమ్మ సార్తో మర్చిపోలేని ఒక అనుభవం చెప్పండి. ఓపెన్ గా అడుగుతున్నాను. మీరు ఏది అడగాలనుకున్నా నాకు తెలిసింది మీకు అందించగలుగుతాను.
పత్రి సార్‌తో ఉన్న ఒక అద్భుతమైన అనుభవం చెప్పండి. ఇంకొకటి మాట్లాడను భయం అన్నారు గదా! ఇందాక. నేనా? ఆ! నేనే ఆయన చెప్పాలా? మీరు చెప్పండి. నేను ఇంట్లో అల్లరి పిల్లని. అంటే హ్మ్. 16 ఏళ్ల వరకు. 16 ఏళ్ల తర్వాతని మాస్టర్స్ యొక్క చూపులు నా పైన పడ్డాయంట. హ్మ్. అప్పటినుంచి కడుపులో నొప్పి సైడ్. ఆ తర్వాత ఇంకా 40 ఏండ్లకు గురూజీ పరిచయం తర్వాత ఇంక అయిపాయి. మొత్తం ఇంకా ఆహ్, ఎలా మాట్లాడాలి? ఎలా నేర్చుకోవాలి? పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా. అంతవరకు ఏం తెలీదు. డమడమ అంతే. అలాంటిది పెళ్ళైన తర్వాత మనసు పనిచేసింది. అంతవరకు నాకు తెలీదు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను పత్రిజీ గారు ఒక శంఖాన్ని అంటే ఈ విశుద్ధ శంఖాన్ని పూర్తిగా పూర్ణించి అంటే నేను ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ప్రతి ఒక్కరు కూడా బాగా గమనించండి. మన ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మనమే అనుకుంటాం వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళిది, వీళ్ళకేం తెలీదు, వీళ్ళకిలా అని నేను కూడా ఒకానొకప్పుడు మా ఇంట్లో 14 సంతానం అయితే మా అక్క వాళ్ళంతా మంచి సింగర్స్. అంటే ఇంట్లో హ్మ్. భగవద్గీత, గీతాగానము, నాగానంద చరిత ఇలాంటివన్నీ మా నాన్న ధ్యానానికి కూర్చుంటే మేమంతా అడుగుతూ ఉండేవాళ్ళమనమాట. ఆ! వాళ్ళంతా చెప్పుకునేవాళ్ళు. నేను అప్పుడెంత పిల్లనంత అయినా కూడా 15, 14, 12 ఏండ్ల పిల్ల నుంచి ప్రాక్టీస్ బై ప్రాక్టీస్. అలా భగవద్గీత అది ఈ చెప్తూ పోతే చాలా ఉందండి. నాకు తెలియకనే వ్యాసాశ్రంలో ఉన్నటువంటి శ్రీనివాస గురువు గారు 52లో ఆయన ఆశ్రమంలో పాటలు రాశారు భగవద్గీత మీద. నేనే మాయా ప్రకృతే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా నేనే మాయా ప్రకృతే మాయా. ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఆయన చెప్పాడనమాట. ఇదంతా అట్లాగా 13 అధ్యాయము, 10 అధ్యాయం ఇట్లా అన్ని 18 అధ్యాయాలు కూడా మా అక్క నా గురువు చెప్పుకోవాలంటే సింగర్‌గా మా సరోజమ్మ అక్క అని ఆమె చాలా ఈండ్లు తప్పితే బయట ప్రపంచం ఆమెకు తెలీదు. బయటకొచ్చేది కాదు. మంచి వాక్చాతుర్యం, మంచి గీతాగానము అసలు నా పుట్టుకనేదే ఒక ఆలయం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చాలా అసలు ఎంతంటే ఎంత మంచి తీర్చిదిద్దారు మరి నాకు ఇదంతా భూతద్దాన్నిచ్చింది పత్రి గారే గదా! లేకుంటే నేను గూడా ఇంకొక 4 జన్మలు ఎత్తేదాన్నేమో. ఇలా ఆడుకుంటూ, పాడుకుంటూ ఇలాంటి గొప్ప వైభవాల్లో పండుగలు చేసుకోకుండా, నన్ను నేను తీర్చిదిద్దుకోకుండా మళ్ళీ అవసరమా ఇప్పుడు? అందుకోసమే నా సృష్టిని కూడా భూమి మీదకి అంటే సారన్నారు గదా! 1,44,000 మందిని నేను దింపానని. మరి పత్రి సార్ ఎదురుగానే బెంగుళూరులో 12 సంవత్సరాలు అనుకుంటా. డైరెక్ట్‌గా సిల్వర్ కార్డ్ ఇలా తిరుగుతూ ఆ పిల్లలందరిని భూమి మీదకి ఎలా దింపాలని అంతా చూపించారు. మొత్తం అండి టోటల్ నాకు పత్రి గారు. ఇంతకన్నా వేరే మంత్రం లేదు, జపం లేదు, నామం లేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తున్నామా, వ్రతాలు చేస్తున్నామా, నోములు చేస్తున్నామా ఇవన్నీ కూడా బాహ్యంగా మిమ్మల్ని మీ అత్తగారున్న వాళ్ళు చేయాల్సిందేనండి. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టొద్దండి. హ్మ్. మీ ఆత్మకు చేసుకుంటున్నట్లు ఫీల్ కండి. మీ ఆత్మకి ఎప్పుడైతే చేసుకుంటారో మీరు అద్భుతంగా మీరు ఎదగగలుగుతారు. ఎవరో మనకేమీ సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ కో వాళ్ళ వే అలా ఉంటుంది కాబట్టి వాళ్ళలా ఉండాలి. ఇప్పుడు నా దగ్గరకొచ్చి పూజలు చేయమంటే నేనేం చేస్తానండి ఇవన్నీ శక్తి క్షేత్రాలు. ఈ శక్తి క్షేత్రాల్లో ధ్యానం చేయడం వల్ల ఎనర్జీస్ అనేటివి పూర్తిగా మన చేతిలోకొస్తాయి. అంతకుముందు ఏం చేశారు సత్యసాయి బాబా వీళ్ళందరూ భజనానందం. మనం గూడా భజనానందం అనేది ఎలా చేస్తున్నాం? శాకాహారం జిందాబాద్ అని మనం గూడా చేస్తున్నాం. అంటే ఈ జిందాబాద్ మనకు ఒక ఇది ఇస్తుంది. ఆ జిందాబాద్ మనము ఇంకొక జన్మనిస్తుంది. అది తప్పు కాదు. ఇది తప్పు కాదు. ఇది ఉన్నత జన్మలకు యొక్క కనెక్టివిటీ మనకు లభిస్తుందనమాట. అలా ఈ శాకాహారాలు జేయడం వల్ల ఎన్నో మన ధ్యానం చేయడం వల్ల మన పాదాల్లో ఉన్నటువంటి ఎనర్జీ చక్రాస్ అనేటివి అక్కడ ఉన్నాయి. శంకులనేటివి అక్కడున్నాయి. మీరు బాగా కావాలంటే పత్రిజీ గారి కళ్ళు మూసుకొని మీరలా కూర్చోండి. నా కళ్ళతో లాగా మీరు చూడండి. ఆయన పాదాల్లో ఉన్న శంకు చక్రాలు నేనిప్పుడు కూడా సమాధి దగ్గరికి వెళ్తే ఆయన పాదాల దగ్గర నా వెన్నుపూస ఆనిచ్చే కూర్చుంటా. నాకిష్టం. అందుకే పత్రిజీ గారి యొక్క గొప్పతనంగా కానీ నన్ను ఒక వెంకటరమణ స్వామి అన్నమయ్యని ఎలా ఉపయోగించుకున్నాడో, ఒక త్యాగరాజు ఎలా తయారయ్యారో, అలా నన్ను గూడా ఈ ఆత్మను గూడా అలా ఉపయోగించుకున్నారు. కాబట్టి థాంక్ యూ తల్లి. మాస్టర్స్ థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. మరి ఇంత మాస్టర్స్ చెప్పితే కూడా ఎవరు అందరూ క్వెషన్స్ అడగరా? వారు వారి అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నారు.
ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి. అన్మ్యూట్ నమస్కారం పుష్ప చేసుకోవచ్చు. మేడం, గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ. మీరు అంటే అలా చెప్పేశారు, ఏమి అంటే ప్రశ్నలు అడగకుండా సరళంగా చెప్తూనే వెళ్ళారన్నమాట. చాలా చక్కగా వివరించారు. దాని తర్వాత మేడం ధ్యానం వీడియో ఆన్ చేయించారు. చేయండి ఉషా గారు. నేను హాస్పిటల్లో ఉన్నానమ్మా, అందుకే ఆన్ చేయలేదు. మీరు నేను డైలీ ఎందుకున్నావు అసలు ఆన్ హాస్పిటల్లో చేస్తాను. చెప్పు, మా ఎందుకున్నావు? మా బావగారికి కొంచెం బాగాలేదమ్మా, అందుకనే వచ్చాను. సరే, ఇప్పుడు నేను నేను ఎప్పుడు దానికి ఒక వీడియో క్వశ్చన్ చెప్తాను మేడం. ఆన్ చెప్పండి. చేసుకుంటాను. అనిత గారు, నేను ఎప్పుడైనా వీడియో ఆన్ చేసుకుంటాను. లేదు, ఎక్స్క్యూజ్ ఇవాళ ఒక రోజు నాకు. హాయ్, పర్వాలేదు మేడం. మీరు ఒక సందేశం అందిస్తాను. నాకు తెలిసింది, మీరు చెప్పండి. ఎప్పుడైతే హాస్పిటల్ కి వెళ్ళి మీ బావగారు అనుకుంటున్నారో ఆత్మతో పాటి మీరు కళ్ళు మూసుకొనేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆత్మల వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాలన్నీ కూడా ధ్యానానికి కూర్చుంటున్నట్లుగా వీళ్ళందరి ఎరుకతో మరి పరిపూర్ణ స్థితిని పొంది లోక కళ్యాణం కోసమై వచ్చే వారందరూ కూడా ఎరుకతో బాడీలో ఉండాలని కోరుకోండి మేడం. అంతే, ఇంకే మీరు ఏం చేయొద్దండి. అలాగే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, అందరికీ థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ. మన రియల్ హీరో సదానంద యోగి గారి గురించి చెప్పారు. మన పత్రిజీని ఇంకా చాలా ఉంది సదానంద గురి గురించి కూడా. ఒకరోజు చెప్తారు, ఇంకో రోజు పూర్తిగా సదానంద యోగి గారి గురించి, పత్రిజీ గారి గురించి తగలడానికే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరేలేండి, సరే. మరి మన రియల్ హీరో అని చెప్పారు, మన పత్రిజీ గురించి చెప్పారు, మీ అనుభవాల్ని చెప్పారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు చాలా 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 ధన్యవాదాలు మాస్టర్స్. మరి మనకి ఈ రోజు మేడం చెప్పిన దాంట్లో ఏ విషయం మీ మనసుకి బాగా నచ్చిందో ఆ విషయం మీద ఈరోజు దాని మీద శ్రద్ధ పెట్టేసి మన రోజును ప్రారంభించుకుందాం. ఇప్పటి వరకు అయిపోయింది, ఉదయం కాలం అయింది, మధ్యాహ్న కాలానికి ఆ విషయాన్ని తీసుకుందాం. రోజుకి ఒక్కొక్క మాస్టర్ నుంచి ఆ జ్ఞాన పరిమళాల ద్వారా మనం తీసుకున్న విషయాలు విని ఇలా వదిలేయకుండా మనం ఆచరించుకుంటే మనలో కూడా ఆ పరిమళం అద్భుతంగా ఉంటుంది. మరి మన వికసిత పుష్పాలు చేసుకున్నా, జ్ఞాన పరిమళాలు చేసుకున్నా, అవన్నీ మన చైతన్యాన్ని, మన చైతన్యం సహస్రదళ కమలం లాగా అవ్వటం కోసమే. పత్రిజీ మనకి అందించింది అదే కదా, నీకు నువ్వే దిక్కు, అపో దీపో భవ, నేను గురువుని కాదు, కేవలం మార్గదర్శి మాత్రమే అనేసి. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఎంతో అద్భుతంగా వారి సేవలు అందిస్తున్నారు. వారి విలువైన సమయాన్ని కేటాయించి తన్ మన్ ధన్ ఎలా కుదిరిన వాళ్ళు అలాగా. మరి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, మన పత్రిజీకి మన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఇప్పటితో ఈ కార్యక్రమం ముగించుకొని చివరిగా ఒక సందేశం చెప్పండి. ఇప్పుడు మనం ఏదన్నా బాధతో పక్క వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు కోపం వచ్చి తూర్పు దండం పెట్టుకో అంటారు అనుకోండి. అంతకుముందు కోపం వచ్చేది, పనికిమాలలో నా బాధ చెప్తే వీళ్ళేంది ఇట్లా చెప్పండి. రియల్ గా మన ఆత్మ సూర్యునితో సమానము, సూర్యకాంతి. అందుకే మన పెద్దవాళ్ళు అప్పుడు సూర్య ప్రదక్షిణాలు వేయాలని 7 ప్రదక్షిణాలు వేపిస్తూ ఆ యొక్క మంత్రాన్ని జపించి ఆ యొక్క శ్లోకాన్ని మనం చెప్పేవాళ్ళము. కాబట్టి సూర్యుని ముక్కు అనే వాళ్ళందరూ కూడా మన దేవతలే. కాబట్టి ఒక్కసారి మీ సూర్యుని మీరు ధ్యానించండి మాస్టర్స్. థ్యాంక్ యూ. తప్పకుండా అమ్మా, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.